హాయ్ అండి, వెల్కమ్ టు ప్రజోస్ కుక్ డిష్ అండ్ ట్రీట్. ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోయే రెసిపీ టేస్టీ అండ్ స్పైసీ దాబా స్టైల్ పన్నీర్ మసాలా కర్రీ. వెజ్ డిషెస్లో స్పెషల్ ఇంపార్టెన్స్ ఉన్నటువంటి ఈ పన్నీర్ కర్రీ పులావ్, బగారా రైస్, రోటీ, నాన్, చపాతీ, పుల్కా వీటన్నింటికి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. వెజిటేరియన్స్ అయితే చాలా ఎక్కువగా లైక్ చేస్తారు. ఎప్పుడైనా ఏదైనా ప్రోటీన్ రిచ్ స్పెషల్ కర్రీ చేసుకోవాలి అన్నప్పుడు ఇది బెస్ట్ ఆప్షన్. చేసుకోవడం కూడా చాలా ఈజీ, టేస్టీగా ఉంటుంది. కంప్లీట్ సాటిస్ఫాక్షన్తో ఎంజాయ్ చేస్తారు. మరి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండ్ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ఇంగ్రీడియంట్స్ లిస్ట్ డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా అవైలబుల్ ఉంటుంది. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకుని 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ మిరియాలు, 2 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ షాజీరా, ఇలాచి, లవంగ, దాల్చిన చెక్క, 8 to 10 ఎండుమిర్చీలు వేసుకొని మంచి అరోమా వచ్చే వరకు 1 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇలా డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్లో తీసుకొని కొద్దిగా చల్లారిన తర్వాత 1 టీ స్పూన్ సాల్ట్ వేసి పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇంకొక బౌల్ తీసుకుని వాష్ చేసి పెట్టుకున్నటువంటి పన్నీర్ క్యూబ్స్ని 300 గ్రామ్స్ వరకు తీసుకొని 1 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, 1/2 టీ స్పూన్ పసుపు, ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి గరం మసాలాలో నుంచి 1.5 టీ స్పూన్ వరకు వేసుకొని మొత్తం అన్నీ కలిసేలా ఇలా టాస్ చేస్తూ మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం కలిసిన తర్వాత మూత పెట్టుకొని 10 మినిట్స్ వరకు పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ మిక్సీ జార్ తీసుకొని 6 to 8 కాజు వేసుకొని ఫైన్ పౌడర్ చేసుకోవాలి. దీంట్లోనే కట్ చేసినటువంటి టమాటో ముక్కలు కూడా వేసుకొని మెత్తటి ప్యూరీగా చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని 2 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకుని ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నటువంటి పన్నీర్ పీసెస్ని వేసి లో ఫ్లేమ్లో 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. పన్నీర్ను ఎక్కువగా ఫ్రై చేయకూడదు, అలా చేస్తే హార్డ్ అవుతుంది. ఇలా కొద్దిగా ఫ్రై చేసిన తర్వాత దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం. మళ్ళీ సేమ్ ప్యాన్ తీసుకుని 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత సన్నగా కట్ చేసిన ఆనియన్, 2 బగారా ఆకులు వేసుకుని మిక్స్ చేసుకుని ఆనియన్ సాఫ్ట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. దీంట్లోనే 1 టీ స్పూన్ బటర్ లేదా నెయ్యి వేసుకుని మిక్స్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల కర్రీకి మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది. మరీ ఎక్కువగా కూడా వేసుకుంటే కర్రీ చప్పబడిపోతుంది. ఇలా ఆనియన్ మొత్తం దగ్గరికి వచ్చిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసినటువంటి టమాటో కాజు ప్యూరీని కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఈ టమాటో పచ్చిదనం మొత్తము పోయి దగ్గరికి వచ్చే వరకు కొద్దిగా ఆయిల్ సపరేట్ అవుతున్నంత వరకు కుక్ చేసుకోవాలి. ఇలా కొద్దిగా ఆయిల్ సపరేట్ అవుతున్న టైంలో 1/2 టీ స్పూన్ పసుపు, ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి స్పెషల్ మసాలాలో నుంచి 3 టీ స్పూన్స్ మసాలా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. మీ స్పైస్ లెవెల్కి తగినంత మసాలాని కొద్దిగా ఇంక్రీజ్ చేసుకోవడం కానీ రెడ్యూస్ చేసుకోవడం కానీ చేసుకోవచ్చు. ఎక్స్ట్రా కారం ఏమీ వేయాల్సిన అవసరం లేదు. దీంట్లోనే 2 టీ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. స్టవ్ను బిలో మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుతూ ఈ పేస్ట్లో నుంచి పచ్చిదనం అంతా పోయి కొద్దిగా ఆయిల్ సపరేట్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఒక 1/2 లీటర్ వాటర్ వేసుకుని గ్రేవీ మొత్తము బాయిల్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. ముందుగా ప్రిపేర్ చేసిన గరం మసాలాను ఎక్కువ క్వాంటిటీ ప్రిపేర్ చేసుకుని ఒక బాటిల్లో స్టోర్ చేసుకుంటే మల్టిపుల్ టైమ్స్ యూస్ చేసుకోవచ్చు. ఎప్పుడు కర్రీ చేసుకోవాలన్నా చాలా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు. స్టవ్ను సిమ్లో పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ పెరుగుని సాఫ్ట్గా ముద్దలు లేకుండా క్రీమీగా ఉండేలా చూసుకొని వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా 1 నిమిషం పాటు లో ఫ్లేమ్లో మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో ముందుగా ఫ్రై చేసి పెట్టినటువంటి పన్నీర్ పీసెస్ను కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. అలాగే ఫ్రెష్గా ఉన్నటువంటి కొత్తిమీరను సన్నగా కట్ చేసుకొని వేసుకొని మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని 2 to 3 మినిట్స్ వరకు బిలో మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇలా లో ఫ్లేమ్లో ఉడికించడం వల్ల పన్నీర్ బ్రేక్ అవ్వకుండా గ్రేవీలో ఉన్నటువంటి ఫ్లేవర్స్ అన్నిటినీ అబ్జర్వ్ చేసుకొని చాలా టేస్టీగా ఉంటుంది. ఆయిల్ కొద్దిగా పైన ఫ్లోట్ అవుతున్న టైంలో స్టవ్ను స్విచ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లోకి డిష్ అవుట్ చేసుకుందాం. స్పైసీ అండ్ టేస్టీ దాబా స్టైల్ పన్నీర్ మసాలా కర్రీ రెడీ. ఈ కర్రీ పులావ్, బగారా, రోటీ, చపాతీ, నాన్, పుల్కా వీటన్నింటికి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎంజాయ్ చేయండి. అలాగే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్, వీలైతే ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మీ ఫీడ్బ్యాక్ని షేర్ చేసుకోండి. ఇంకో కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.